అభిరుచి మీ అభిరుచి. నమస్తే, నానో క్లెన్స్ అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటల్ని మీకు అందిస్తున్న నానో క్లెన్స్ అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ అండ్ వెరైటీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే రెసిపీస్ ని మన షెఫ్ గారు చేసి చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు చామదుంపలతో నువ్వుల పులుసు చేసి చూపించమంటూ మనకి ఈమెయిల్ వచ్చిందండి. ఓకే, అంటే రెగ్యులర్ గా చేసుకుంటాం కాకుండా నువ్వుల ఫ్లేవర్. మామూలుగా పులుసు అంటే మనం జస్ట్ చామదుంప చింతపండు అంటే ఇలా చాలా ప్లెయిన్ గా చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో దానికి ఇలా నువ్వుల ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. కొంచెం అంటే కమ్మదనం యాడ్ అవుతుంది నువ్వుల ఫ్లేవర్ తో. అండ్ కొంచెం చిక్కగా కూడా ఉంటుందేమో కదా పులుసు మనకి. ఓకే ఓకే, మరి చామదుంప నువ్వుల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప నువ్వుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చామదుంప నువ్వుల పులుసు తయారీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. కొద్దిగా నూనె వేసుకోవాలండి. ఓకే, మనకి పులుసుకి ఎలాగో ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. అవునండి. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సో మామూలుగా మనం కర్రీకి అయితే ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాం కదండి. సో ఇక్కడ మనకు అంత అవసరం లేదు. అవును, పులుసుకి ఎలాగో కొంచెం దాంట్లో ఉడుకుతుంది కాబట్టి ఉల్లిపాయ మనకి టేస్టీగానే ఉంటుంది. ఎస్ అండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మామూలుగా అసలు చామదుంప అంటే వెరైటీస్ ఎక్కువ ట్రై చేయరు ఎవరు కూడా. చామదుంపనే ఎక్కువ ఇష్టపడరు. అంటే కొంచెం జిగురు అనేది ఉంటుంది. అండ్ ఫ్రై అయితే కొంచెం ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా ఎవరో అంటే తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం పులుసు టైప్ లో లేకపోతే దగ్గరికి ముద్దకూరలు అలా చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. ఎందుకంటే కాంబినేషన్ గా కూడా వేరే వెజిటేబుల్స్ తో ఇది యాడ్ చేయలేము మనం. అసలు దానికి కూడా జిగురు అంటుకుపోయి అంటే మొత్తం కర్రీ అయితే ఇది ఓన్లీ వెజిటేబుల్ మనం ఇలా చేసుకోవాలి. సో ఇలా ఫ్లేవర్స్ మార్చుకుంటూ చేసుకుంటే చామదుంప కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దాన్ని కూడా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ గా మనం చేసుకోవచ్చు. అంటే రొటీన్ గా చామదుంప అనగానే మనకి ఒకటే కర్రీ ఒకటే ఫ్రై అలా గుర్తు కాకుండా ఇలా డిఫరెంట్ కాంబినేషన్. చింతపండు గుజ్జండి. ఓకే, కర్రీకి సరిపడా అంటే పులుసుకు సరిపడా ఉప్పు, కారం వాళ్ళ తగ్గట్టు వేసుకోవచ్చు. మనం ఎలాగో చింతపండు కొంచెం గుజ్జు ఎక్కువ వేస్తాం కాబట్టి కొద్దిగా ఉప్పు కారం కొంచెం బాగానే పడుతుంది కదా. కొద్దిగా పసుపు. అండ్ ఈ ఉల్లిపాయలు అవి కూడా ఈ చింతపండు గుజ్జులో ఉడికేటప్పటికి మంచి టేస్ట్ వస్తుంది దానికి కూడా. అవునండి, పులుసులో ముఖ్యంగా ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో పులుపు కొంచెం మగ్గాలండి మనకు. ఓకే, సో ఈలోగా మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ఒళ్ళు నొప్పులు ఉన్నవారు పుదీనా రసంలో కొద్దిగా తేనె కలిపి నొప్పులున్న చోట అప్లై చేసుకున్నట్లయితే నొప్పులు తగ్గుతాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో ఉడికించిన చామదుంప ముక్కలండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో ఇక్కడ నువ్వులు వేయించి పొడి కొట్టేసుకున్నాం.
మామూలుగా పులుసు కొంచెం చిక్కబడడానికి బియ్యపిండి లాంటివి వాడుతూ ఉంటారు కదా. అవునండి. సో ఇక్కడ మనకు నువ్వుల హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంక ఇందులో ఏం అక్కర్లేదు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఓకే అండి. సో ఇది మరీ లూజ్గా చేయట్లేదు నేను, ఎందుకంటే మనం కావాలంటే చింతపండు గుజ్జునే కొంచెం పలచగా చేసుకొని మనం వేసుకోవచ్చు. సో సరిపడా అంటే వాటర్ ఇంకా అవసరం లేదు. మరీ లూజ్గా మనం పులుసులో కాకుండా ఇది పులుసు కూరలా చేస్తాం. ఓకే ఓకే. ఓకే అండి. సో కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ అండి. ఓకే, చామదుంప నువ్వుల పులుసు రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా చామదుంప నువ్వుల పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ పులుసు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. చామదుంప నువ్వుల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప నువ్వుల పులుసు రెడీ. చామదుంప నువ్వుల పులుసు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. చాలా టేస్టీగా ఉంది కదా. నువ్వుల కాంబినేషన్ లో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మనకి ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తోంది. వేయించేసి పౌడర్ వేసుకున్నాం కదా. అవునండి. ఆ చింతపండు గుజ్జు ఇదంతా కలిసి చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఎస్ అండి. ఇది మనకి రోటీస్ లో కూడా చాలా బాగుండేలా ఉంది కదా. రోటీస్ లో కూడా చాలా ఎందుకంటే బాగుంది. కొంచెం పులుసు కూరలా అయింది కదా. అవునండి. చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్. సో చూసారు కదండి, చామదుంపతో చక్కగా ఇలా చేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగుంది. చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు ఒక పచ్చి ముల్లంగిని తీసుకున్నట్లయితే చర్మం మంచి రంగు తేలుతుంది. చామదుంప నువ్వుల పులుసు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా షెఫ్ గారు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం టేస్టీ అండ్ హెల్దీ సాలడ్ చూడబోతున్నామండి. అదేంటంటే పంకిన్ పీనట్ సాలడ్. మరి సాలడ్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. రాజుగారు, ఇప్పుడు గుడ్ ఫుడ్ లో పంకిన్ పీనట్ సాలడ్. అవునండి. గుమ్మడికాయ కాంబినేషన్ లో పల్లీలు అంటే వేయించిన వేరుశనగ పలుకులు వాడుతున్నాను. అవునా, చక్కగా క్రంచీ క్రంచీగా ఉంటుందా ఇది? అంటే గుమ్మడితో, అంటే గుమ్మడి ఇక్కడ తురుములాగా వాడుతున్నాం మనం. సో దాంతో వేయించిన పలుకులతో చాలా బాగా వస్తుంది. టేస్టీగా ఉంటుందేమో కదా. చాలా బాగా వస్తుంది. ఎందుకంటే గుమ్మడి కూడా కొంచెం కొంచెం కమ్మదనం వస్తుంది కదా. ఉంటుంది, స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా. సో అలా ఉంటుంది అనుకుంటా కాంబినేషన్. కొంచెం లైట్ గా పులుపు, కొంచెం లైట్ స్పైసెస్ అవి యాడ్ చేస్తే మనకు చాలా బాగా వస్తుంది. మనం కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే ఓకే, మరి పంకిన్ పీనట్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పంకిన్ పీనట్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. రాజుగారు ఎలా చేసుకోవాలో చూపిస్తారా ఇది? తప్పకుండా అండి. చాలా సింపుల్ అండి. గుమ్మడి తురుము, సో దీంట్లో వేయించిన వేరుశనగ పలుకులండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు,
రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి అండి. అంటే మనకు పచ్చిమిరపకాయలతోనే ఘాటు వస్తుంది, అవును కానీ ఈ మిరియం ఘాటు కూడా ఉంటే బాగుంటుంది. బాగుంటుందా ఈ ఘాటు ఓకే. కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం అండి. ఓకే. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఓకే సో మీరు అవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుతూ ఉండండి, మేము కూడా ఒక చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. వామిటింగ్ సెన్సేషన్ కానీ కడుపు తిప్పినట్టుగా కానీ ఉన్నట్లయితే వెంటనే 2 తులసాకుల్ని నోట్లో వేసుకుంటే ఆ ఫీలింగ్ తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా, ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో మనకు సలాడ్ రెడీ అయిపోయిందండి. కాసేపు పక్కన పెట్టేద్దాం. ఓకే. సో ఆ లోపు ఆ ఫ్లేవర్స్ కూడా కొంచెం గుమ్మడికి దానికి పట్టేస్తాయి. సో బ్రింజాల్తో కార్వింగ్ ఈరోజు అవునండి. ఏం చేస్తున్నారు? పెంగ్విన్ చేస్తున్నాను. ఓకే. సో మామూలు మనం చిన్న సైజ్ మనం కూరలు చేసుకునేదంతా చేస్తే మనకు 3 బ్రింజాల్స్ పడతాయి. సో ఇలా షేప్ కరెక్ట్ గా ఉన్నది తీసుకోవాలండి. సో ఈ స్టెమ్ దాని బీక్ కూడా వచ్చేస్తుంది. సో మామూలుగా దానికైతే మనం క్యారెట్ ముక్క పెడతాం. అవునవును. సో ముందుగా బేస్ అండి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వింగ్స్ దీంట్లోంచి ఇక్కడ వరకు. సో రెండో వైపు కూడా. ఓకే. సో అలాగే స్టమక్ పార్ట్ కొంచెం వైట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి స్కిన్ తీసేస్తున్నాండి. ఓకే. సో తొడుమ చుట్టుగా ఉన్నది ఈ గ్రీన్ కలర్ తీసేస్తున్నాం పీల్ చేసి. ఓకే. సో దీనికి ఇంకా బీక్ సపరేట్ గా కాకుండా అలా కొంచెం షేప్ లో ఉన్న తీసుకుంటే అదే ఉంచేసుకోవచ్చు అండి. అవునండి. ఓకే. సో దీన్ని కొంచెం పాయింటెడ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఐస్ వచ్చేసి ఇలా స్కిన్ తీసేసాను. ఓకే. ఓకే. సో వింగ్ కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. ఓకే. సో దీనికైతే ఇంకా సపరేషన్ చూపించుకోవడానికి వేరే ఏం అక్కర్లేదు మనకి. లేదు, పెద్ద బ్రింజాలు అయితే ఒక దాంట్లో మొత్తం చేసేసుకోవచ్చు. మొత్తం వచ్చేస్తుందండి. సో చిన్న సైజ్ వాటితో చేసుకోవాలంటే వేరే బ్రింజాల్స్ కట్ చేసి వేరేగా వస్తుంది, బీక్ వేరేగా వస్తుంది. ఓకే. ఓకే. అవన్నీ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో వింగ్స్ కొంచెం ఇలా ఓపెన్గా కనపడడానికి వెనకాల టూత్ పిక్స్ పెట్టేస్తున్నాను. కొంచెం ఇలా ఓపెన్ చేసి ఇలా క్రాస్ చేసేసాలండి దీన్ని. ఓకే. సో ఇలా స్ట్రేట్గా టూత్ పిక్ పెట్టేస్తే అది అక్కడ ఆగిపోతుంది. ఓ. ఓకే. సో ఇక్కడ ఐస్ లవంగం పెడుతున్నాను. ఓకే. చాలా సింపుల్. చాలా సింపుల్గా చేసుకోవాలి. యా. ఓకే. సలాడ్ కూడా రెడీ అయిపోయిందండి. ప్లేట్ ఇస్తారా? సో ఇది కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందేమో కదా రాజు గారు? మన ఇష్టం అండి. అంటే నార్మల్గా కావాల్సి నార్మల్ చేసుకోవచ్చు. కొంచెం చల్లగా తీసుకుంటే అంటే సమ్మర్లా అయితే కొంచెం చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. సో చివరిగా కొద్దిగా పచ్చి కొబ్బరి. ఓకే. ఓకే అండి, సలాడ్ రెడీ. ఓకే.
ఓకే, మరి పంకిన్ పీనట్ సాలడ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ సాలడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పంకిన్ పీనట్ సాలడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గుమ్మడి తురుము, వేయించిన వేరుశనగ పలుకులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంకిన్ పీనట్ సాలడ్ రెడీ. పంకిన్ పీనట్ సాలడ్ తయారీ విధానం చూశారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు ఎలా ఉందో ఇది. ఓకేనండి. ఆ పచ్చిమిరపకాయలు మనం అలా స్లైసెస్ గా వేసుకున్నా కూడా కాసేపు నానబెట్టేటప్పటికి ఆ ఘాట్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయింది కదా. అవునండి. గుమ్మడికాయ అంటే మామూలుగా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేము అనుకున్నప్పుడు కొంచెం ఇలా ఈ అన్ని యాడ్ చేసుకుని తింటే సలాడ్ లా తీసుకున్నా చాలా బాగుంటుంది. పచ్చి తీసుకున్న ఇది ఉంటుంది. అవును. సో దీంట్లో కావాల్స్తే కొంచెం చాట్ మసాలా కానీ అవును, లేదా కొంచెం జీరా పొడి కానీ సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం చట్పటా కావాలనుకున్నా. అవును, అంటే మనకి ఇది కొంచెం మరీ బ్లాండ్ గా ఉంటుంది, అలా కాకుండా ఉండాలంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది కదా. అవునండి. చాలా బాగుందండి సలాడ్, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ సలాడ్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వెల్లుల్లి పైన పొట్టు ఈజీగా రావాలంటే ముందుగా వెల్లుల్లిని 1 గంట సేపటి పాటు చల్లటి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి ఈ రోజు కూడా మనకి రుచికరమైన ఊరించే వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయనగరం. విజయనగరం నుంచి వచ్చారా? అంటే ఇక్కడ ఉంటున్నాము కానీ విజయనగరం మా నేటివ్ ప్లేస్. ఓ వెరీ గుడ్. ఓకే, హాయ్ అండి. మీ పేరు? వాణి అండి. వాణి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మాది గుంటూరు అండి, ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నా, కళ్యాణ్ నగర్ నుంచి. సో ఉండటం ఇక్కడే ఉంటున్నారు. కళ్యాణ్ నగర్ నుంచి వస్తున్నాను. వెరీ గుడ్. సో పరిచయం ఉందా మీ ఇద్దరు ఒకరికొకరు? మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఒకే స్కూల్లో చదువుతున్నారండి. మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఒకే స్కూల్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అలా మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్. సరే, ఈ రోజు అయితే చక్కగా టేస్టీగా పోటీ పడి మరీ వంటలు చేయాలి, ఎందుకంటే విన్నర్ ఒకళ్ళే కాబట్టి. ఓకేనా? సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు? అవునా? లేదా? మీరే మిమ్మల్ని చేయమంటున్నారా? ఎవరు చేస్తారు? డిసైడ్ అవ్వండి. వాణి గారు మీరైతే చేయండి. ఎప్పుడైనా ఎవరైనా చేయాలి కదా. సరే, చేసేస్తారా? ఏం పర్లేదు, ఫస్ట్ వంట చేస్తే విన్ అయిపోతారు. ఫస్ట్ ఈజ్ బెస్ట్. అంతే. ఏం చేస్తారు ఈ రోజు మీరు? గోంగూర పలావ్. గోంగూర పలావ్ చేస్తారా? ఓకే. ఓకే, మరి గోంగూర పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. గోంగూర పలావ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించేనా? వెలిగించు. ఓకే. ఓకే, ఫస్ట్ నెయ్యి వేయాలి. వేసుకో. మొత్తం నెయ్యితోనే చేస్తున్నారా? లేదండి, ఆయిల్ కూడా వేస్తాం. కొంచెం నెయ్యి, కొంచెం నూనె. అవును. మసాలా దినుసులండి. ఓకే. ఏమైంది వాణి గారు, ఎందుకు అలా నవ్వుతున్నారు మీరు? ఆవిడ చక్కగానే చేస్తున్నారు కదా. లేదండి, మా ఇంట్లో ఒక సీన్ గుర్తొచ్చింది. ఏం సీన్ ఇప్పుడు చెప్పండి నాకు, మరి నేను కూడా నవ్వాలి కదా. మా అబ్బాయిలండి, మా అబ్బాయి మా అమ్మాయి అంటారనమాట నన్ను. ఏమని? నువ్వు చేస్తే తిట్టడానికేనా అని నన్ను ఎక్కిరిస్తా ఉంటారనమాట. పాప యాంకర్ బలైపోయింది ఈ రోజు అనేసి అన్నారు. తర్వాత కాజు వేయాలి. అది తలుచుకొని నవ్వు. తర్వాత కాజు వేయాలి. ఓకే. సో మసాలా దినుసులు, తర్వాత జీడిపప్పు. ఇంకా మీరు వంట చేయకుండానే మీరు అవన్నీ తలుచుకొని నవ్వుతున్నారా? బాగుందండి. ఇంకా నేను పాప ఈవిడ వంట చేసి. అయ్యో, గోంగూర పలావ్ బాగుంటుందా శ్రీదేవి గారు? బాగుంటుందండి. మామూలుగా పలావ్ అంటే మనకి కూరగాయ ముక్కలతో లేకపోతే నాన్ వెజ్ అలా చేసుకుంటూ ఉంటారు కదా. సో గోంగూర కాంబినేషన్ లో కూడా, అంటే గోంగూర ఎక్కువగా వేసుకుంటే మనకి బానే ఉంటుందా? కొంచెం వేసుకోవాలండి, సరిపడా. ఓకే ఓకే. వేగేయండి. పచ్చిమిర్చి వేద్దాం. వేసుకోండి. సో ఇంకా మనకి కారం సరిపడా అంతా కూడా పచ్చిమిరపకాయలే కదా. అవునండి. పచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ కొంచెం కారం సరిపోతుందా? సరిపోదు, అంటే క్వాలిటీని బట్టే కదండి, ఇప్పుడు కొంచెమే కదా మనం క్వాంటిటీని బట్టి. సరే చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువ తక్కువ తిన్న ఉప్పులు కారాలు ఇంట్లో, ఇక్కడ మాత్రం సరిపడా వేసుకోవాలి. ఓకేనా? ఓకే.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఎందుకంటే కాంపిటీషన్ లో అంటే మనం చూసేవి అవి కదా, అన్ని సరిపోయాయా లేదా అని. అదే. సో మామూలుగా ఇంట్లో మన అలవాట్లు మనవే, అదే కాంపిటీషన్ లో దానికి తగ్గట్టుగా చేసుకోవాలన్నమాట. ఎవరు నేర్పించారు మీకు ఈ గోంగూర పలావ్? మా ఫ్రెండ్ అండి. మీ ఫ్రెండ్? ఈ ఫ్రెండ్ అయినా ఏంటి కాదా? దీంట్లో కంటే ఇంకేమన్నా ఉండాలా మనకి కూర కాంబినేషన్ అలాగా, లేకపోతే ఉట్టిది బానే ఉంటుందా? పెరుగు చట్నీ వేసుకోవచ్చు. పెరుగు చట్నీ బాగుంటుందా? ఓకే. చాలా ఇంకొంచెం వేగాల ఇది? కొంచెం దాని స్మెల్ వచ్చే వరకు వేసుకోవాలి. ఓకే. శ్రీదేవి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అవునా? ఏం పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. అయ్యో ఇప్పటికీ సిగ్గుపడుతున్నాను. ఎన్నేళ్ళైతే పెళ్ళి? 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిందా? పిల్లలు? ఒక బాబు అండి. ఏం చదువుతున్నాడు? 5th క్లాస్. 5th క్లాస్. ఏం పేరు? నితిన్. నితిన్. వెరీ గుడ్. వేగిపోయిందా ఇది? వేగింది. చాలా చాలా. తర్వాత ఏం వేసుకోవాలి? బిర్యానీ ఆకు ఎప్పుడు వేస్తారు? ఇప్పుడే. ఓకే. మామూలు పులావ్ కంటే కూడా ఇది చాలా సింపుల్ ఏమో కదా చేసుకోవడం? చాలా ఈజీ అండి. అవును కదా. గోంగూర ఏం చేస్తారు? ముందే ఉడికించారా? బాయిల్ చేసి పెట్టుకున్నాం అండి. అంటే అది ఎలా పేస్ట్ లా చేయాలా, లేకపోతే మామూలు బాయిల్ చేసి స్పూన్ తో గట్టిగా ఇచ్చేసేస్తే మెదిగిపోతుంది? సరిపోతుందా అలాగా? ఓకే ఓకే. అంటే ఇక్కడ రైస్ లో కలవాలి కదా, కలుస్తుందా మరి అలాగా? కలుసు. అంటే మామూలుగా అయితే మనం వేసేస్తామండి, ఆకు వేసేసి రైస్ వేస్తాము. కానీ ఇక్కడ ఇట్లా అవ్వదు కదా అని చెప్పేసి ఇది బాయిల్ చేసి తీసుకొచ్చాము. అంటే మామూలుగా అయితే ఇది వేసి వేయించి తర్వాత రైస్ వేసాక వాటర్ పోస్తే ఉడికిపోతుందండి. ఓకే ఓకే. మరి అలాంటప్పుడు పేస్ట్ చేసుకోవాల్సింది. అప్పుడైతే పేస్ట్ అయితే బాగా పట్టేది కదా దానికంతా. పర్లేదు, ఇప్పుడైనా బాగా మెదిపేసుకోండి. ఓకే ఓకే. ఇవి కూడా వేగిపోయాయి. నెక్స్ట్ గోంగూర వేయాలా? రైస్ బట్టి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. అంటే మామూలుగా అయితే మీరు అన్నట్టు మనకి గోంగూర మెత్తగా ఇలా మెదిగిపోతుంది, కాకపోతే రైస్ ఇది సపరేట్ గా యాడ్ చేస్తున్నప్పుడు ఇది కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటే బాగా సాఫ్ట్ గా అయిపోయి మనకి అంత బాగా కలుస్తుంది అనుకుంటా. అంటే ఇప్పుడు ఇలా ముద్దలా అయింది కదా, మరి చూద్దాం అన్నం వేసిన తర్వాత అది కలుస్తుందేమో. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. ఆ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తుంటామండి. చేస్తూ ఉంటారా మరి వంటలు? అప్పుడప్పుడు కలిపేసుకోండి. ఓకేనా? ఓకే. సరిపోతుందా? సరిపోతుంది. నెక్స్ట్ పౌడర్ వేయాలి. గరం మసాలా. అవునండి. సరిపోతుందా ఇలా? సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు రైస్ వేయాలి. యాడ్ చేసుకోండి. దీనికి సరిపడా వేసుకోండి. బాస్మతి రైస్ ముందే ఉడికించేసుకుంటారా? అవునండి. కలుపుకోండి ఒకసారి, కావాలంటే నేను కొంచెం రైస్ వేస్తాను. చాలా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం నెయ్యి వేసుకుంటాం. వేసుకోండి. సో దించేసే ముందు కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అవునండి, బాగుంటుంది. ఎక్కువ గోంగూర పప్పు పచ్చడి అవే కదండి చేస్తాం. అవును. బిర్యానీ చేస్తే ఇలా బాగుంటుంది అనిపించిందా మీకు పులావు? అవునండి. బాగుంది ఐడియా. అయితే చక్కగా మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి, స్మెల్ అంతా. చూద్దాం మరి టేస్ట్ ఎలా చేశారో. అయిపోయినట్టేనా ఇది? అయిపోయినట్టే. దించేయచ్చా? దించేయచ్చు. ఎంత ఎర్లీగా చేస్తాను చూస్తారా? అవును, చాలా. నేను చెప్పాను కదా ఫస్ట్, చూసారా మీకు వంట చేసినట్టు అనిపించిందా? ఏం లేదు కదా, అనవసరంగా భయపడ్డారు. ఇంట్లో కూడా ఎట్లా అయిపోతే బాగుంది. అబ్బా, ఇంట్లో కూడా ఇలా ఫాస్ట్ గా చేసుకుంటే ఇలాగే అయిపోద్ది. మీరే కదా చేసేది. రోజు ఇదే ఫుడ్ తింటే మరి ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. రెడీ? గోంగూర పలావ్ రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా గోంగూర పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు గోంగూర పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
గోంగూర పలావ్ తయారు చేసే విధానం. ముందుగా గోంగూర ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బిర్యానీ ఆకు, ఉడికించిన గోంగూర పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, అన్నం, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర పలావ్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పాదాలు పొడిబారి పగులుతున్నట్లయితే బియ్య పిండిలో ఓట్స్ పౌడర్, గళ్ళ ఉప్పు ఇంకా కొద్దిగా మాయిశ్చరైజర్ కూడా కలిపి పాదాలకి అప్లై చేసుకున్నట్లయితే పాదాలు స్మూత్ గా మారుతాయి. అయితే ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. గోంగూర పలావ్ తయారీ విధానం చూసారు కదా. వాణి గారు మీరు రెడీ ఇప్పుడు? రెడీ అండి. మీరేం చేస్తారు? ఆలు స్ప్రౌట్స్ టిక్కా. ఆలు స్ప్రౌట్స్ టిక్కా. ఆలు స్ప్రౌట్స్ టిక్కా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు స్ప్రౌట్స్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప 1, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, పన్నీర్ తురుము 1 టేబుల్ స్పూన్, అల్లం తురుము 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కార్న్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, వేయించిన నువ్వులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, చేద్దామండి. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ఉడకపెట్టిన బంగాళదుంప ఉంది కదండి, ఈ ఉడకపెట్టిన బంగాళదుంప, దీంట్లో కొద్దిగా ఉప్పును, కారం, కొంచెం పచ్చిమిర్చి, కార్న్ ఫ్లోర్ అను కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అండి, ఆయిల్ వేసుకొని బాగా కలపాలండి. చపాతి పిండిలా కలిపి పెట్టుకోవాలండి, మెత్తగా రావాలి. ఈ ఉండలేం లేకుండా నీట్ గా చపాతి పిండి లాగా మెత్తగా రావాలండి. బాగా మెదిపేసి ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, కార్న్ ఫ్లోర్ అండ్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని ముద్దలా పెట్టుకోవాలి. ముద్దలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. అవునా? సో నానబెట్టుకుంటే బాగా వస్తుందండి. ఓకే, మరి మీరు ఆ మిక్స్ నానబెట్టింది తీసుకొచ్చానండి. ఇదేనా? అదే. ఓకే, సో ఇలా మనకి సాఫ్ట్ గా అయిపోతుంది అన్నమాట ఇది. ఓకే, పసుపు కూడా వేసుకోవాలండి కలర్ కోసం. దీంట్లోనే మనకు రంగు రావడం కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, సో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా పసుపు వేసుకుంటే కలర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక బాండి పెడదామండి. ఇది ఆన్ చేయనా? ఇది వద్దండి, మామూలుగా అవి ఫ్రై చేయాలి స్ప్రౌట్స్ అవి. దానికోసం ఇది కొంచెం మెత్తగా అయిపోయింది, కార్న్ ఫ్లోర్ కలపాలి. మీ ఇష్టం, కలుపుకోండి. ఇది పొద్దున కలిపాను కదా, సో అంటే ఎక్కువసేపు మరి ఎక్కువ నాననివ్వకూడదండి. ఓకే, ఒకవేళ మనకి కొంచెం బాగా మెత్తగా అయిపోయిందంటే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఈ బౌల్ వేసి కలుపుకుంటారా? ఈ బౌల్ వేసి కలుపుకుంటారు. సరిపోయిందా? లేదండి, కొంచెం పట్టిద్ది. ఇందులో ఆయిల్ ఏమైనా వేయాలా? ఆయిల్ వేయాలండి. వేయనా? కొంచెం అంటే స్ప్రౌట్స్ పచ్చివి కాకుండా కొంచెం వేయించుకోవాలా? నేను బాయిల్ చేసి తీసుకొచ్చానండి లైట్ గా. ఓకే, బాగా బాయిల్ చేయలేదు, లైట్ గా బాయిల్ చేశాను అన్నమాట. చాలా ఆయిల్ కొంచెం అయింది, సరిపోతుందండి. ఓకే, వేయండి స్ప్రౌట్స్. ఫస్ట్ ఆనియన్స్ వేయాలండి. సో సన్నగా తరిగేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలా? ఈ చేతి వేసిన పిండి కామ్మ. నెక్స్ట్ దీంట్లో మనం పచ్చిమిర్చి వేసాం కదండి పిండిలోనే, అందుకని కొంచెం లైట్ గా వేసుకోవాలన్నమాట. ఓకే, ఎక్కువ వద్దు, కొంచెం చాలు. ఏమేసారు మీరు అందులో? కారం కూడా వేయాలి కదా, అందుకని. ఓకే, తర్వాత ఈ స్ప్రౌట్స్ ఉన్నాయి కదండి, మిక్స్డ్ స్ప్రౌట్స్ వేయాలండి. నెక్స్ట్ కొంచెం స్వీట్ కార్న్, ఇది కూడా ఉడికించేసి. నెక్స్ట్ పన్నీర్ తురుము వేయాలండి. వేయండి, కొంచెం చాలు, మొత్తం వద్దండి. మళ్ళీ ఎక్కువైతే దాంట్లో స్టఫింగ్ కుదరదు అనమాట, బ్రేక్ అయిపోతుంది. ఓకే ఓకే అండి, దీంట్లో కొంచెం కారం వేద్దామండి.
నేను ఆలులో కలిపాను కదండి కారం, అందుకని లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వద్దు. నెక్స్ట్ అల్లం తురుమేద్దామండి. ఓకే, సో ఓన్లీ అల్లం తురుమా? అల్లం తురుము. ఓకే, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలండి. చాలా అంత కొద్దిగా చాలండి, మళ్ళీ అది పైన బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఇది చల్లారనివ్వాలండి. స్టఫింగ్ క్లీన్గా చల్లారనివ్వాలి. బౌల్లోకి తీద్దామా? సో ఈ లోపల స్టఫింగ్ చల్లారితే మనం అది చేసి ఇందులో పెట్టేసుకోవచ్చు. ఓకే, అది స్పూన్ తో పెట్టుకుంటే సరిపోద్ది కదా? స్టఫింగ్ చేతితో పెట్టాలండి, స్పూన్ తో కుదరదు. చేతితో పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుందాము. ఈలోపు కొంచెం టిక్కీలు చేసుకుందామండి, వస్తుందో లేదో అని. వస్తుందో లేదో అని చెక్ చేసుకుందాం. ఇది ఆయిల్ ఒకవేళ రాకపోతే కనుక కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. సో అయితే మనం ఇది ఎక్కువసేపు నానబెట్టకుండా జస్ట్ 15-20 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టకూడదు, మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది కదా. ఓకేనా? కొంచెం అంతేనా? ఓకేనా? ఇట్లా చేసాం కదండి. ఇప్పుడు కొంచెం పైన నువ్వులు వేద్దాము. వేయించిన నువ్వులు. దీని మీద ఆయిల్ ఏమైనా వేయాలా? కొంచెం వేయండి. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్ప్రౌట్స్ అదంతా చేసాం కదా, ఈ పిండిలో అది మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసి చేసుకుంటే ఏంటి బాగోదు? అట్లా కూడా చేసుకోవచ్చు అండి, అదో టైప్ ఇది ఒక టైప్ అన్నమాట. అంతేనా? అంతే. ఓకే, అది ఎట్లా కాడిస్తారా? కొంచెం తిప్పేయండి. ఓకే, సో ఇలా చక్కగా మనకి రావాలండి. లేదంటే ఇది కొంచెం లూజ్ అయినా సరే అట్లా టిక్కీలు రావండి. ఓకే ఓకే, ఇది కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో అది కొంచెం సరిపడా అంటే మనకి ఒత్తుకునే వీలుగా కలుపుకుంటే ఇలా వచ్చేస్తాయి. కాకపోతే ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి అనుకుంటా కదా? అవునండి, చాలా సాఫ్ట్ గా ఉంటాయి. వాణి గారు తీసేయచ్చా? ఇంకా తీసేయచ్చండి. రెడ్ కలర్ వచ్చినాయి కదండి, అంటే వేగినట్టేను, తీసేయచ్చు. ఓకే, కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి. గార్నిష్ కోసం కొత్తిమీరను కొంచెం పుదీనా గార్నిష్ చేసుకోవాలండి. సో ఇష్టం ఉన్న వాళ్ళు కావాలనుకుంటే కొత్తిమీర, పుదీనా. మీరు కొత్తిమీరతో చేస్తారు? నేను కొత్తిమీరతో చేస్తాను. ఓకేనా? ఓకే అండి. మర్చిపోయారా? నాకు గుర్తుంది, రెడీ అండి. వెరీ గుడ్. ఓకే, ఆవిడ నిదానంగా వంట చేసి మర్చిపోయారు పేరు. ఓకే, మరి వేడివేడిగా ఆలు స్ప్రౌట్స్ టిక్కా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ టిక్కాల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు స్ప్రౌట్స్ టిక్కా తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపను మెదిపి ఉంచాలి. దీనిలో ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, కార్న్ ఫ్లోర్, కొద్దిగా నూనె, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉడికించిన స్వీట్ కార్న్, పన్నీర్ తురుము, కారం, అల్లం తురుము, కొత్తిమీర వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమం కొంచెం తీసుకొని మధ్యలో స్ప్రౌట్స్ మిశ్రమం ఉంచి టిక్కిల్లా ఒత్తుకోవాలి. వీటిపైన వేయించిన నువ్వులద్ది పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై నిమ్మరసం, కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే ఆలు స్ప్రౌట్స్ టిక్కా రెడీ. ఆలు స్ప్రౌట్స్ టిక్కా తయారీ విధానం చూసారు కదా. మరి టేస్ట్ చూసి రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తామండి ఇప్పుడు. రాజ్ గారు, గోంగూర పులావ్, ఆలు స్ప్రౌట్స్ టిక్కా. ఫస్ట్ టేస్ట్ చూద్దాం. గోంగూర పులావ్. ఓకే, శ్రీదేవి గారు మీరు కూడా తీసుకోండి. వాణి గారు
కారం తక్కువ ఉన్నారు మేడం. లేదు, బాగా సరిపోయింది. అన్నీ కూడా చాలా సరిగ్గా సరిపోయాయి. అంటే చాలా సింపుల్ గా చేశారు, కానీ మనకి ఆ పలావ్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది కదా రాజు గారు. వెరీ నైస్, వెరీ టేస్ట్. సో ఇప్పుడు టిక్కాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు కూడా తీసుకోండి. తీసుకోండి సారీ వాణి గారు. టిక్కలు కూడా బాగున్నాయండి. సో ఇలా లోపల స్టఫ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం అందులో వేసి కలిపేసి చేసుకున్నా ఇంకా ఎక్కువ తగులుతూ ఇంకా తగులుతుంది. అంటే పిల్లలు తిన్నరని ఇట్లా చేశాను అనమాట. దాచేసారు. ఓకే, దాంట్లో టమాటా సాస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఓకే, సో చూద్దాం మరి ఇప్పుడైతే ఎవరు విన్నారో ఈరోజు. అంటే ఈ రెండిట్లో ఏది చాలా టేస్టీగా ఉంది రాజుగారు చెప్తారు. ఈరోజు నాకు గోంగూర పలావ్ బాగుంది. ఓకే, అంటే స్ప్రౌట్స్ అన్నారు, దాంట్లో ఎక్కువ స్ప్రౌట్స్ కనపడలేదు, కొంచెం మందంగా రావాలి. టిక్క కూడా కొంచెం మందంగా చేస్తే బాగుంటుంది. సో పిల్లలు ఎలాగో తింటారు, కొంచెం మీరు వాళ్ళను మనం కొంచెం మాయ చేసినా కొంచెం స్టఫ్ మీరు ఇప్పుడు దాంట్లో ఇవ్వాలనుకుంటే కొంచెం అలా పిసరాన్ని తెస్తున్నారు, కొంచెం క్వాంటిటీ పెడితే కనిపిస్తుంది. సో మరి అంత పలచగా కూడా అక్కర్లేదు, కొంచెం లావుగా వచ్చినా బాగుంటుంది. ఆల్రెడీ ఉడికిచ్చేసారు కదా బంగాళదుంప, ఆల్రెడీ మనం ఉడికిచ్చేసాం బంగాళదుంప కాబట్టి కొంచెం మందంగా చేస్తే బాగుంటుంది. సో టేస్ట్ బాగుంది. సో స్ప్రౌట్స్ ఇంకాస్త ఎక్కువ వేస్తే బాగుంటుంది. అంటే మనం ఆలు స్ప్రౌట్ స్టిక్ అనుకున్నాం కదా, అదేంటంటే మనకి జస్ట్ ఆలూనే ఎక్కువ తగులుతాం. సో విన్నర్ శ్రీదేవి గారా? అవునండి, కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు. కంగ్రాట్స్ అండి, చాలా ఫాస్ట్ గా చేశారు, టేస్టీగా కూడా చేశారు. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉంది సారీ. బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. వాణి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా టేస్టీగా ఊరించి వంటలు చేసి పెట్టినందుకు. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించి వంటని. మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. సన్నబడాలనుకునే వారు తిండిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన పంప్కిన్ పీనట్ సాలడ్ మినహా మిగతా 3 వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన చామదుంపల నువ్వుల పులుసులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చామదుంపలు నువ్వులు చక్కటి కాంబినేషన్. మన ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, మనకు కామన్ డౌట్ ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా ఇష్టంగా ఉంటుంది ఇలాంటి చామదుంపలు కానీ బంగాళదుంపలు కానీ. సో ఎంత మేరకు వాడుకోవచ్చు, వాళ్ళకొక వంట మనకొక వంట చేసుకోవడం ప్రాక్టికల్గా కూడా కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి, పిల్లలకి కావాల్సింది కానీ మనకు కావాల్సింది కానీ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలి అంటే వారానికి 2 సార్లు, అంటే ఒకసారి బంగాళదుంపలు అనుకోండి, మరోసారి మరేదైనా దుంపకూర తీసుకుంటే సరిపోతుంది. దానికంటే ఎక్కువగా తీసుకుంటే అంటే మరీ ఫ్రీక్వెంట్గా రోజు మార్చి రోజు కానీ రోజు కూడా అంటే పొద్దున ఉదయాన్నే టిఫిన్లో బంగాళదుంపలు ఉండడం, మళ్ళీ రాత్రిపూట ఎక్కడైనా బంగాళదుంపలు కొద్దిగా యాడ్ చేయడము, లేకపోతే ఇలా చామదుంపలు పులుసు చేసుకోవడం ఒక రోజులో, అలాంటివి ఇబ్బందికరంగా ఉంటుంది. జనరల్గా షుగర్ పేషెంట్స్కి ఏమవుతుందంటే చాలా మటుకు డెఫిషియన్సీస్ చాలా కామన్. అంటే వాళ్ళు తీసుకునే ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఒక జబ్బు ఒక తత్వం కానీ ఏంటంటే సరిగ్గా ఆహారం అనేది సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. సో ఏమవుతుందంటే వాళ్ళల్లో ఈ కాల్షియం డెఫిషియన్సీస్ కానీ లేకపోతే ఐరన్ ఏదైనా డెఫిషియన్సీ కానీ కొంచెం త్వరగా రావచ్చు. మీరు గనక గమనిస్తే డాక్టర్స్ ఎప్పుడు కూడా షుగర్ ట్యాబ్లెట్స్తో పాటు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానీ కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా మనం డైట్లో కూడా ఇలా నువ్వులు అలాంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంది, పెద్దవాళ్ళనే కాదు ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, మనం యాడ్ చేసిస్తే ఏమవుతుందంటే మరింత పోషక విలువలు పెంచినట్టుగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ అలా మనకు వర్కౌట్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈరోజు మనం చామదుంపలు నువ్వులు కాంబినేషన్ చేసుకున్నాం. ఇక ఆ రోజులో మరెప్పుడు వేరే పూట అంటే ఇది లంచ్లో తీసుకున్నారనుకోండి, డిన్నర్లో కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ కంపల్సరీగా వేరే ఫ్యాట్ ఏమీ లేకుండా వేరే దుంపకూర ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లంచ్కి చామదుంపల పులుసు కూర, సాయంత్రం పూట ఎలాంటి స్నాక్స్ తినొద్దు అంటే అదే రోజు మళ్ళీ ఆలు స్ప్రౌట్ స్టిక్కీ లాంటి స్నాక్స్ తీసుకోవద్దు. ఇప్పుడు మధ్యాహ్నం మనం దుంపకూర తిన్నవాళ్ళు అవుతాము, తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ దుంపకూర యాడ్ చేసినట్టు అవుతాం. అలా కాకుండా మరో రోజు మనం టిక్కీ అంటే ఒకరోజు టిక్కీ ఒకరోజు పులుసు అలా చేసుకుంటే
పర్వాలేదు. అది కూడా నెక్స్ట్ డే కాకుండా గ్యాప్ ఇవ్వాలి. అండ్ చిన్నపిల్లలకి బంగాళదుంపలు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ వరకు రెస్ట్రిక్షన్ లేకపోయినా ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి కొద్దిపాటి రెస్ట్రిక్షన్ అనేది అవసరమే. ఇక రాత్రిపూట డిన్నర్ విషయానికి వస్తే మనం గోంగూర పలావ్ లాంటివి కూడా మనం ట్రై చేసుకోవచ్చు. అవి కూడా చక్కగా అంటే ఆకుకూర రైస్ ఈ కాంబినేషన్తో ఉంటుంది. రైతాతో తీసుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన పెరుగు కూడా వచ్చేస్తుంది. సో మీకు ఒక డే డయట్లో ఎలాంటి వెజిటబుల్స్ లంచ్లో ఉండాలి, ఎలాంటివి డిన్నర్లో ఉండాలి, స్నాక్లో ఎలాంటివి తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఆలు స్ప్రౌట్స్ టిక్కీ కూడా చాలా చక్కటి రెసిపీ. స్ప్రౌట్స్తో పాటు మనం బంగాళదుంపలు కొద్దిగా అలా మెదిపేస్తే మనకు కావాల్సిన స్టార్చినెస్ వస్తుంది. చక్కగా టిక్కీ కూడా బాగా మనకు హోల్గా దొరుకుతుంది అనమాట, చాలా బాగుంటుంది. అదేవిధంగా గోంగూర పలావ్ కూడా చాలా బాగుందండి. చామదుంపల నువ్వుల పులుసు కూడా సూపర్. సో ఈ 3 కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి స్టూడియో దాకా రాలేకపోతే మీరు చేయాలనుకుంటున్న వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక మంచి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీని రాసి పంపించండి. రాజు గారు ఈ రోజు సలాడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మంచి వెరైటీ కాంబినేషన్ లో క్రంచీగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అండ్ చామదుంప కాంబినేషన్ లో పులుసు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిలోని వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. అన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మరి అలాగే మా కార్యక్రమంపై మీ సలహాలని సూచనల్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ నానో క్లెన్స్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ మన నానో క్లెన్స్ అభిరుచి. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.